తమిళంలో తెలుగు హీరోలు కోలీవుడ్లో తొడగొట్టిన ప్రభాస్, మహేష్ బాబులు. తెలుగు చిత్రసీమలో ఓ విచిత్రమైన ట్రెండ్ నడుస్తుంటుంది. ఓ తమిళ హీరో సినిమా డబ్ అయి తెలుగులో హిట్ కొడితే అక్కడి నుంచి ఆ హీరోని రకరకాలుగా పిండేస్తుంటారు ఇక్కడ నిర్మాతలు. సదరు హీరో పాత సినిమాలను కూడా టోకుగా కొనేసి వాటిని డబ్ చేసేసి అదేదో కొత్త సినిమాలు అని బురిడి కొట్టించి తెలుగులో రిలీజ్ చేస్తుంటారు. ఇది వరకు విజయ్, కార్తీ, సూర్య, ధనుష్, సింభు, విక్రమ్ సినిమాలు ఇన్ని ఇలానే విడుదలయ్యాయి. ఇప్పుడు ఈ ట్రెండ్ రివర్స్ అయ్యింది. మన హీరోల పాత సినిమాలను తమిళంలో డబ్ చేసి విడుదల చేస్తున్నారు. మహేష్ బాబు, ప్రభాస్ సినిమాలకు అక్కడ విచ్చలవిడిగా గిరాకీ ఏర్పడింది. అది ఎంతవరకు వెళ్ళిందంటే మహేష్ బాబు తొలి చిత్రం రాజకుమారుణ్ణి 18 ఏళ్ల తర్వాత తమిళంలో డబ్ చేసి రిలీజ్ చేశారు. తుని చల్కారన్ పేరుతో. అతడు నుంచి మహేష్ సినిమాలు తమిళంలో డబ్ అవటం మొదలయ్యాయి. శ్రీమంతుడు, బ్రహ్మోత్సవం అక్కడ భారీ స్థాయిలో విడుదలయ్యాయి. ఇప్పుడు మహేష్ తన కెరీర్లో తొలిసారి ఒకేసారి తెలుగు, తమిళ భాషల్లో నటిస్తున్నాడు. మురుగదాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం 2 చోట్ల ఒకేసారి విడుదల కాబోతోంది. మురుగదాస్ తమిళనాట టాప్ మోస్ట్ డైరెక్టర్ కాబట్టి ఆ సినిమాపై ఫోకస్ పెరిగింది. ఇప్పుడు తమిళనాట మహేష్ బాబు గురించి, అతని గత సినిమాల గురించి మాట్లాడుకుంటున్నారు. ఇదే అదనుగా తీసుకున్న అక్కడి నిర్మాతలు మహేష్ పాత సినిమాలపై దృష్టి పెట్టారు. అందులో భాగంగానే రాజకుమారుడు తమిళ వెర్షన్ని ఈ శుక్రవారం విడుదల చేశారు. మరీ పాత సినిమా కావటం, ప్రచారం భారీ ఎత్తున లేకపోవడంతో ఈ సినిమాను ఎవరూ పట్టించుకోలేదు. ప్రభాస్కి అక్కడ భారీ డిమాండ్ ఉంది. బాహుబలి తమిళంలో భారీ విజయాన్ని నమోదు చేసుకోవడంతో ప్రభాస్ పాత సినిమాకి గిరాకీ పెరిగింది. బుజ్జిగాడు, మిస్టర్ పర్ఫెక్ట్ చిత్రాలు త్వరలో తమిళంలో విడుదల కానున్నాయి. Like and subscribe Eagle Media Works.